అందరికీ నమస్కారం. నా పేరు కరణ్. మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ప్రజలందరూ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనకైతే అప్డేట్ రావడం జరిగిందండి. సో జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు మనకి ఈ యొక్క ఆగస్టు 25వ తేదీ నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో 25 ఆదివారం కదా బ్యాంకుల్లో పడతాయి అని అంటే అది మనకి మ్యాండేటరీ అండి. ఆగస్టు 25 అనేది మనకు డబ్బులు పడిపోతాయి. బ్యాంకులు ఉన్నా లేకపోయినా మీకైతే అకౌంట్లోకి అయితే విడుదల చేసేయడం జరిగింది. సో 26 మరలా మనకి కృష్ణాష్టమి ఇలాంటి పండుగలు ఉన్నాయి. సో బ్యాంకులు సెలవు ఉంటాయి కానీ ఏటీఎం కార్డులు ఉన్నవారు అయితే మీరు చక్కగా తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ అయితే బంద్ ఉంటుంది. మీరైతే 27, 28 అయితే తీసుకోవాల్సిన పని అయితే ఉంటుంది. సో మీకైతే కలెక్టర్ నోట్ కూడా విడుదల చేస్తారు. సో మీరు 16 రూపాయలు కూడా అడిగి తీసుకోవాలని. అలాగే మనకి ఈ సెప్టెంబర్లో 2 పథకాలు అమలు చేస్తా అన్నారు. అది ఉదయం కూడా వీడియో చేశాను. చాలా మంది చూడలేదు, ఒకసారి చూడండి. సో 2 పథకాలు ఏంటనేది చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరూ ఏంటి పెన్షన్లు పెంపా, లేకపోతే మహాలక్ష్మి పథకం 2500, లేకపోతే ఇంకో పథకం ఏదో ఉంది కదా అది అనమాట. సో ఏ పథకం అనేది చెప్పలేదు. 2 పథకాలు మరలా అమలు చేస్తాం, 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతాం అని చెప్పారు. సో చూడాలి. అయితే మనకి ఆసరా పెన్షన్లు సీక్రెట్గా సర్వే చేసి కొంతమందిని తొలగించడం జరుగుతుంది. అనర్హతగా ఉన్నవారిని పోయిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార బలాన్ని ఉపయోగించి ఎవరైతే పెన్షన్లు పొందుకున్నారో వారందరికీ తొలగిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అనర్హతగా కూడా కొంతమంది పెన్షన్లు తీసుకుంటున్నారు. వికలాంగత సర్టిఫికెట్ పెట్టుకుని ఇలాంటివన్నీ కూడా సృష్టించుకొని రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టుకుని కొంతమంది వారికి గవర్నమెంట్ సంబంధించి వచ్చినప్పటికి కూడా ఈ పెన్షన్లు పొందుతున్నాయి. వీరందరినీ కూడా ఏరువేయాలని ప్రభుత్వం అయితే చూస్తుంది. బడ్జెట్ కూడా ప్రభుత్వం తగ్గించుకోవాలని చూస్తుంది. సో అన్ని కూడా చెప్పు చేయదు. మీకు ఎందుకు రాలేదంటే మీరు నేరుగా ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే మీకు అయితే తెలుస్తుంది. సో ఇది వీడియో. ఈ నెల 25న మనకి పెన్షన్లు విడుదల అవుతాయి. బట్ వచ్చేటప్పటికి మనకి 27, 28 అయితే తేదీలు అవుతాయి అనమాట. ఇది వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.